పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ తహసీల్దార్ గారికి ఈరోజు కొమరాడ మండలం పూడేచి పంచాయతీ గుమ్మడం గ్రామానికి చెందిన గిరిజన ప్రజలతో కలిసి మెమోరియల్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి సుమారు 45 కుటుంబాలు ఉన్నాయి. 250 మంది వరకు అక్కడ జనాభా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో అక్కడ సుమారు 20 మంది వరకు విద్యార్థులు 1వ తరగతి నుండి 6, 7, 8వ తరగతి వరకు చదివిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది హాస్టల్ చదివిన వెళ్ళారు. మిగతా వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఉండే పరిస్థితి ఉంది. ఒకవేళ వాళ్ళ పిల్లలు స్కూల్కి రావాలంటే ఎండబద్ద రావాలి. సుమారు 10 కిలోమీటర్లు పెద్ద కొండ. ఆ కొండ రహదారి కూడా చక్కనంగా లేదు. ఆ కొండ రహదారి కూడా పూర్తిగా లేదు. ఆ తుప్పలు దొంగలు వచ్చే పరిస్థితి ఉంది చదువుకోవడానికి. అందుకని పూర్తి చదువు లేక ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈరోజు ఐటీడీఏ కోట్లాది డబ్బులు గిరిజనుల కోసం ఖర్చు పెడతామని చెప్తున్నారు. మరి ఖర్చు పెడితే మరి విద్యార్థులకి చదువు లేకపోతే ఎలాగని చెప్పి తెలియజేస్తాను. వెంటనే ఈ విషయం పైన మన మన్యం జిల్లా కలెక్టర్ గారు కానీ ఐటీడీ పీఓ గారు చొరవ తీసుకొని ఈ గుమ్మడంగి గ్రామానికి ఎంఈఓని పంపించి అక్కడ పరిశీలించి అనుకూలంగా పరిశీలించి అన్ని విధాలుగా ఆదుకునే విధంగా చిన్న స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం.